సాయి సత్య చరిత్ర ద్వితీయ భాగం. ద్వారకామాయి సాయి నిలయం. షిరిడిలో బాబా స్థిరమైన తర్వాత ఒక పాత మసీదులో కూర్చొని ఉండటం మొదలుపెట్టాడు. ఆ మసీదు చాలా దెబ్బతిన్నది, గోడలు చెక్కులు పడ్డవి, పైకప్పు కూడా పూర్తిగా లేకుండా ఉండేది. కాని బాబా దానిని శుభ్రం చేయించాడు, దానిలోనే తిష్ట వేశాడు. ఆ పుణ్యమసీదు పేరు ద్వారకామాయి అని పెట్టారు. ద్వారకామాయి అంటే ద్వారకానాథుడు కాపాడే గృహం అనే అర్థం. సాయి బాబా దాన్ని సజీవంగా తీర్చిదిద్దాడు. ఈ ద్వారకామాయిలో బాబా అగ్నిని ఎప్పుడూ ఆర్పకుండా ఉంచేవాడు, దూని అన్నం వండించి అన్నదానం చేసేవాడు, భక్తుల సమస్యలు వింటూ వారికి దిశానిర్దేశం ఇచ్చేవాడు, విభూతి పంచి రోగాలకు ఉపశమనం కలిగించేవాడు. ద్వారకామాయి నిజానికి ఒక సానుభూతి మందిరం, అందరికీ శరణు. దూని మరియు విభూతి మహిమ. సాయి బాబా ఒకటి అత్యంత ముఖ్యంగా చేసేవాడు. దూని అంటే ఎల్లప్పుడూ మంట వేసి ఉంచే అగ్ని. ఆ అగ్నిలో నుంచి బాబా తీసే బూడిదనే విభూతి. బాబా ఆ విభూతిని భక్తులకు ఇస్తే కష్టాలు తీరాయి, వ్యాధులు నయం అయ్యాయి, భయాలు తొలగిపోయాయి. భక్తులు పెద్దగా ఆశ్చర్యపడ్డారు. ఒక సాధారణ బూడిద ఎందుకు ఇంత శక్తివంతంగా పనిచేస్తుంది? అప్పుడే తెలుసుకున్నారు, బాబా ఆశీర్వాదం కలిసిన విభూతి కనుక అది అద్భుత ఫలితాలు ఇస్తుంది అని. అన్నదానం ప్రథమ ఉదంతం. బాబా ద్వారకామాయిలో అన్నదానం చేసే పద్ధతి చాలా విస్తారంగా ఉండేది. ఒకసారి 100 మంది భక్తులు వచ్చినప్పుడు గ్రామస్థులు భయపడ్డారు. అన్నం సరిపోదు, ఎలా తినిపిద్దాం అని. అప్పుడు బాబా ప్రశాంతంగా నవ్వి, భయం అవసరం లేదు, అన్నం పుష్కలంగా ఉంటుంది అని చెప్పాడు. అందరూ బాబా ఆదేశం ప్రకారం వండి పెట్టారు. 100 మంది తిన్నా చివరికి మరికొంత మిగిలింది. సాయికి విశ్వాసం ఉంటే ఎప్పుడూ లోటు ఉండదు అని భక్తులు తెలుసుకున్నారు. మహాలసాపతి భక్తి. మహాలసాపతి అనే బాబా ప్రథమ భక్తుడు. ఆయన బాబాను మొదట సాయి అని పిలిచాడు. మహాలసాపతికి కుటుంబం, ఆర్థిక సమస్యలు ఎన్నో. అయినా బాబా మీద అఖండ భక్తి, అచంచల విశ్వాసం తో జీవించాడు. ఒకసారి మహాలసాపతికి తీవ్రమైన జ్వరము వచ్చింది. గ్రామంలో డాక్టర్లు నయం చేయలేకపోయారు. బాబా, వీడిని కాపాడేది నేనే అని ధృవంగా చెప్పాడు. వాస్తవానికి బాబా తన తపస్సు శక్తితో మహాలసాపతి బాధను తానే భరించి ఆ భక్తుడి ప్రాణం కాపాడాడు. ఇక్కడి బోధ: సద్గురు భక్తుల కష్టాన్ని తన మీదే వేసుకుని రక్షిస్తాడు.